సో ఈరోజు వరల్డ్ స్నేక్ డే అంటే ప్రపంచ పాముల దినోత్సవం అన్నమాట. సో ఈ సందర్భంగా మనం పాముల గురించి కొన్ని విషయాలు అయితే చర్చించుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, పాములు మనకు మంచివా చెడ్డవా ఈ విషయం గురించి మాట్లాడదాం. సో ఈ సృష్టిలో ఏది మంచిది చెడ్డదంటే ఏది ఉండదు. నీకు నచ్చినట్టు ఉంటే అది మంచిది, నీకు నచ్చినట్టు లేకపోతే అది చెడ్డది. కాబట్టి మనకి మన పశువులకి అవి కాటేస్తాయి కాబట్టి పాములు నా దృష్టిలో చెడ్డవి. అయితే పాములకి జీవ వైవిధ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అవి అధికంగా ఉన్నటువంటి కొన్ని రకాల పురుగులను, కొన్ని రకాల ఎలుకలు కావచ్చు, ఆహార గొలుసులో చిట్ట చివరి దానికి సంబంధించినటువంటి ఆహార గొలుసులో చివరిగా ఉండి జీవుల యొక్క స్థానాన్ని మెయింటైన్ చేసేటట్టు తోడ్పడుతుంది. అదేవిధంగా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం అనుకున్నట్టు అన్ని పాములు విషపూరిత పాములు అయితే కావు. సో అన్నిటి వల్ల మనకు ప్రమాదం అయితే లేదు. ఒకటో రెండో రకాలు ఉంటాయి, అవి కూడా అక్కడక్కడ ఉంటాయి. సో చాలా వరకు పాములను మనం చంపాల్సిన పని అయితే లేదు. సో పాములను సంరక్షించాలనే ఉద్దేశంతో ఇలా వరల్డ్ స్నేక్ డే అని చెప్పారు. అయినా మానవుడి దాహానికి చాలా రకాల జంతువులు అంతరించిపోయినాయి. అట్లనే పాములలో కూడా కొన్ని వందల రకాలు కూడా అంతరించిపోయి ఉంటాయి. సో కొన్ని రకాల పాములు ఉన్నాయి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ట్రెండింగ్ ఇది గ్లోబలైజేషన్ వల్ల ఆ పాములు కూడా మొత్తం నశించిపోతాయి. ఏదో రోజు పాము లేని ప్రపంచంగా మిగిలిపోతుంది. కాబట్టి ఉన్నప్పుడే పాముల్ని కొంచెం చూసుకుందాం. అట్ ది సేమ్ టైం రైతులకి పశువులని కాటేస్తుంటాయి కాబట్టి పాములు ఎప్పటికీ మంచివైతే కావు, కానీ వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. రెండోది ఏంటంటే, మనం వాటి సహజ ప్లేస్లోకి పోయి వాటిని చంపుతున్నామా, అదొకటి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే జనాభా పెరిగి మనిషికి భూమి సరిపోవట్లేదు కాబట్టి అడవులలోకి పోతున్నాం, పొలాలకు వస్తున్నాం, అపార్ట్మెంట్లు కడుతున్నాం. సో చాలా నీటిని కూడా ఆక్రమిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో పాములు మంచిగా చెడ్డవని మనం చూసే దృష్టి. సో ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే, పాములు మంచివి చెడ్డవి కాదు, మన పర్సెప్షన్ బట్టి మారుతుంటుంది. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అయితే ఎందుకంటే భూమి అనేది కేవలం మనుషులది మాత్రమే కాదు, అన్ని రకాలైన పక్షులు జంతుజాలది కూడా. కాబట్టి వాటి స్థానాన్ని, వాటి ప్రయారిటీని వాటికి ఇవ్వాల్సిన